Audio Jungle. Audio Jungle. ఈరోజు మీకు సంక్షేమం మీ అందరికీ తెలుసు, పెన్షన్ కానీ అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి ఆ సంక్షేమానికి కూడా 91,527 కోట్లు ఈరోజు ఓన్లీ వెల్ఫేర్కి నిధులు కేటాయించడం జరిగింది. ఒక వెల్త్ క్రియేషన్కి ఒక ఏపీ వెల్త్ ఫండ్ అనేటువంటిది ఒకటి క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇది నార్వేలోని, అబుదాబిలోని, బయట దేశాల్లో ఉంది. ఆ రకంగా వెల్త్ ఫండ్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. తల్లికి వందనం ప్రోగ్రాం కూడా మనం గతంలో 67,27,000 మంది తల్లులకి మనం వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేయడం జరిగింది. అలాంటి ప్రోగ్రాం కూడా మనం ఈ బడ్జెట్కి కేటాయింపు జరగడం అనేటువంటి కూడా మీకు. సో విద్యుత్ రంగం కూడా గతంలో ట్రూ అప్ ఛార్జెస్ అని వసూలు చేస్తే ఇప్పుడు మనం ట్రూ డౌన్ ఛార్జెస్ పెట్టాం. ఎప్పుడో చేసుకున్నటువంటి ఒప్పందాల్లో ఉండేటువంటి లోపాల వలన, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో లోపాల వల్ల వాటికి బకాయిలు పడితే ఆ బకాయిలు తీర్చడానికి ప్రతి ఒక్కరికి విద్యుత్ బిల్లుల్లో ఎక్కువ వచ్చాయి. యూనిట్ ఛార్జ్ ఎంత ఉంది, ట్రూ అప్ ఛార్జ్. ఈ ట్రూ అప్ ఛార్జ్ ఏంటో అర్థమయ్యేది కదా అందరికీ. ట్రూ అప్ ఛార్జ్ అనేది ప్రభుత్వం చేసిన తప్పిదానికి గత 5 ఏళ్ల ఆల పాలనలో ఆ ఛార్జీలు విధించి మనందరికీ కూడా వడ్డిస్తే ఈరోజు ట్రూ డౌన్ పేరిట అదే ఒప్పందాలని సరిచేసి ఈరోజు విద్యుత్ శాఖలో సో ఆ పవర్ రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చి ఈరోజు ప్రజలపైన భారం వేయకుండా చేసినటువంటి పరిస్థితి మీరు ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నారు. ఈ రకంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఈ పెట్టుబడులు రప్పించడంలో కానీ, పారిశ్రామిక ప్రగతి కానీ, పర్యాటక ప్రగతి కానీ, వాటికి కావాలంటే కొత్త పాలసీస్ రావాలని. ఒక మంచి పాలసీస్ పెట్టుకుంటే ప్రపంచం మన వైపు చూస్తుంది. ఇండస్ట్రియల్ పాలసీ కానీ, టూరిజం పాలసీ, వీటి వల్లే మనకు ఆదాయాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, రాష్ట్రానికి సంపద వస్తుంది. ఆ రకమైనటువంటి ఆలోచనలు చేసి ఈరోజు అందుకనే కొత్త పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు, టూరిజం పాలసీ కావచ్చు, ఇన్వెస్టర్స్ పాలసీ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా 7 పాలసీస్ తీసుకుని వచ్చి ఆ పాలసీస్లో అందరినీ అట్రాక్ట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. మీరు దావోస్ కూడా ఇటీవల గ్లోబల్ సమ్మిట్ మన విశాఖపట్నంలో చేసాం. అట్లాంటి రెగ్యులర్గా జరిగేటువంటి దావోస్ కూడా వెళ్ళి మనం ప్రజెంటేషన్ ఇవ్వటం. ఈరోజు రేపైతే బిల్ గేట్స్ మళ్ళా 3వ ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. సో సంజీవని ప్రోగ్రాం, హెల్త్, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా సంక్షేమం, ఇవన్నీ కూడా ఒకవైపు వ్యవసాయం, ఏవైతే ఏ రంగాలు ప్రధానంగా మన అభివృద్ధికి దోహదపడతాయో ఆయా రంగాలు రాబోయే కాలంలో, నేను అందుకే ముందే అన్నాను, భవిష్యత్తు నిర్దేశించే బడ్జెట్ అని చెప్పి వచ్చే 10 ఏళ్లకి 20 ఏళ్ళకి అయితే 2047 నాటికి మనందరం ఉన్నా లేకపోయినా రాబోయే తరాలకి ఏది అవసరమో ఇప్పుడు గుర్తించి ఆ లక్ష్యాన్ని సాధించుకునేటువంటి క్రమంలో చేసినటువంటి బడ్జెట్గా దీన్ని నేను భావిస్తున్నాను. సో ఒక మంచి బడ్జెట్తో రానున్న రోజుల్లో ప్రజలందరికీ కూడా మెరుగైన సంక్షేమం, అభివృద్ధి జరిపినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మన రాష్ట్రానికి సహకరిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.